30 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? మెరుపు కలలు మెరుపు కలలు. అమ్మా విమలమ్మ గారు, విమలమ్మ గారు. రండి పంతులు గారు, కూర్చోండి. సంగీత, పంతులు గారికి మంచినీళ్ళు తీసుకురా. అలాగే అక్క. అమ్మా విమలమ్మ గారు ఉన్నారు, ఒక్క నిమిషం తీసుకొస్తాను. ఆ. ఏం వాసు, బాగున్నావా నాయనా? నేను బాగున్నాను పంతులు గారు, మీరు బాగున్నారా? నాకే బేషుగ్గా ఉన్నాను. అమ్మా జాగ్రత్త, జాగ్రత్తమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. కాలికి చిన్న దెబ్బ తగిలింది. నా మేనకోడల సహాయంతో ఇక్కడికొచ్చాను. అదృష్టవంతురాలివమ్మా. ఈ రోజుల్లో మేనకోడల చేత సేవలు చేయించుకునే అదృష్టం ఎవరికి దక్కుతుంది? సరే అమ్మా, ఇప్పుడు కృష్ణాష్టమి వేడుకల్లో రుక్మిణీ కళ్యాణం జరిపించాలన్నారు కదా, ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను. అవును పంతులు గారు, ఉన్న దాంట్లో ఘనంగా జరిపిద్దాం. ఏర్పాట్లు చెయ్యండి. అమ్మా, ఎలాగో కృష్ణాష్టమి వేడుకలకి గుడి ప్రాంగణం అంతా అలంకరించి ఉంటుంది. మనం మన కళ్యాణం వరకు ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది. పంతులు గారు, మీరు ఒక నిమిషం ఆగండి, ఆగండి. ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఈ పూజలు, వ్రతాలు, ఈ కార్యక్రమాలు అవసరమా? పైగా డాక్టర్ గారు ఏం చెప్పారు? నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారుగా. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను వాసు. రేపు మనం రుక్మిణీ కళ్యాణం జరిపిస్తున్నాం, అంతే. ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. పంతులు గారు, రేపు మేమందరం గుడికొస్తాం. సౌందర్య అనే నా పెద్ద మేనకోడలు ఈ రుక్మిణీ కళ్యాణాన్ని జరిపిస్తుంది. రేపు తన పేరు మీద కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాలు చూసుకోండి. అలాగే అమ్మా. రేపు ఉదయాన్నే కళ్యాణం జరిపించాల్సిన అమ్మాయిని తీసుకొని గుడికి రండి. ఈలోపు నేను మిగతా ఏర్పాట్లన్నీ చేసి ఉంచుతాను. అక్క చేత రుక్మిణి కళ్యాణం జరిపించడమా? ఎందుకింత సడన్ గా అత్తయ్య ఈ నిర్ణయం తీసుకుంది? కనీసం రాత్రి కూడా ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఇదిగోండి, రేపు పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఇందులో రాసించాను, తెప్పించండి. ఇక వెళ్ళొస్తానమ్మా. మంచిది పంతులు గారు. వెళ్ళొస్తాను బాబు. అలాగే పంతులు గారు. ఏంటమ్మా ఇది? ఇప్పుడు నీ కాలికి దెబ్బ తగిలి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. రేపంతా గుళ్ళో ఉండి కళ్యాణం ఎలా జరిపిస్తావు? ఎలాగైనా జరిపించాలి, జరిపించి తీరాలి. అదే ఎందుకు అంటున్నాను. ఎందుకీ పట్టుదల? ఇది పట్టుదల కాదు, పంతము కాదు, బాధ్యత. బాధ్యత? అమ్మా, అమ్మా నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంటసలు? అత్తయ్య, ఏంటిదంతా? రుక్మిణి కళ్యాణం జరిపించడం ఏంటి? అది అక్కతో. అసలు మీ మనసులో ఏముంది అత్తయ్య? చూడు సంయు, మనం మీ నాన్నగారి అస్థికల్ని పవిత్రమైన నదీ జలాల్లో కలపకుండా ఎందుకుంచాం? నాన్నగారి ఆశయాలు, కోరిక నెరవేరాలని. అమ్మా, దానికి రేపటి పూజకి సంబంధం ఏంటి చెప్పు? సంబంధం ఉందిరా. తమ్ముడి కోరిక ప్రకారం మొదటిగా జరగాల్సింది సౌందర్య పెళ్లి. కానీ
సౌందర్య పెళ్లికి ఇష్టం చూపించకపోగా తను అందాల పోటీలంటూ హడావిడి చేస్తుంది. అలాంటి అమ్మాయి మనసు మారి పెళ్లికి ఒప్పుకోవాలంటే రుక్మిణీ కళ్యాణం జరిపించాల్సిందే. ఏం మాట్లాడుతున్నావమ్మా? అది మనం అనుకుంటే సరిపోతుందా? పూజలో కూర్చునే వ్యక్తి ఒప్పుకోవాలి, తన పక్కనుండే వాళ్ళు ఒప్పుకోవాలి. అయినా నాకు అసలు అర్థం కావడం లేదు. అసలు నువ్వు చేయించాలనుకున్న కళ్యాణం నీ కాలు బాగైన తర్వాత చేయించవచ్చు కదా. డాక్టర్ గారు 2 రోజులే కదమ్మా రెస్ట్ తీసుకోమన్నారు. అయినా ప్రతిసారి నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వు ఇబ్బంది పడ్డం నాకు అస్సలు నచ్చట్లేదమ్మా. అయినా అంత అత్యవసరంగా కళ్యాణం జరిపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కాదురా వాసు. అమ్మా, నువ్వెన్నైనా చెప్పమ్మా. నీకు ఇబ్బంది కలిగించే పని నేను ఎప్పుడూ చేయలేను. ఏంటమ్మా ఇలా జరిగింది? ఎంతో ఆశగా ఈ కళ్యాణం జరిపించాలనుకున్నాను. కానీ వాసు ఒప్పుకోకుండా ఈ కార్యక్రమాన్ని మనం ఎలా జరిపించగలం? అత్తయ్య, మీ అబ్బాయి చెప్పినట్టు మరీ రేపే ఎందుకు? మీ కాలు బాగయ్యాక వచ్చే వారం మంచి రోజు చూసుకుని జరిపిద్దాం కదా. లేదు సౌమ్యం, రేపు కృష్ణ జన్మాష్టమి. కృష్ణుడి రాక కోసం అందరూ ఎదురు చూసే సమయం. అలాంటి శుభముహూర్తంలో రుక్మిణీ కళ్యాణం జరిపిస్తే దాని ఫలితం ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. సౌందర్య పెళ్లికున్న అడ్డంకులన్నీ తొలగిపోయి తన మనసు మారిపోయి పెళ్లికి ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది. కానీ వాసు చూస్తే ఒప్పుకునేలా లేడు. ఏం చేయాలో అర్థం కావట్లేదే. మీ అబ్బాయిని నేను ఒప్పిస్తాను అత్తయ్య. ఎలా అమ్మా? నేను ఇప్పుడే వస్తాను అత్తయ్య. ఓయ్ కొబ్బరి బొండం, అదే అత్తయ్యకి కొబ్బరి బొండం ఇద్దామని. చక్కని బంగారం ఇది 8 దిక్కుల సింధూరం, మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం.
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం వెళ్ళు. రేపు టెంపుల్లో రుక్మిణి కళ్యాణం. బయటికి వెళ్ళి కావలసిన సామాన్లు తీసుకురండి. అత్తయ్య నేను వద్దని చెప్పాను కదా, మళ్ళీ కళ్యాణం అంటావు ఏంటి? అమ్మ కాళ్ళు నొప్పి తెలీదా నీకు? ఏంటి అరుస్తున్నావు? ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావేంటి? మీ అమ్మగారి మీద నీకు మాత్రమే ప్రేమ ఉంటుందా? ఏ నాకు మాత్రం అత్తయ్య అంటే ఇష్టం లేదు అనుకుంటున్నావా? చూస్తూ ఉంటే అందరి మీద అరచి వాళ్ళ నోర్లు మూయించేలా ఉన్నావు. రేపు కళ్యాణం జరిపిస్తే అత్తయ్యకి చాలా మంచి జరుగుతుందని అత్తయ్య నమ్ముతుంది. నేను అత్తయ్య నమ్ముతున్నాను. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? అంటే మీ అమ్మగారి నమ్మకాల మీద నీకు నమ్మకం లేదా? అమ్మ అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. అలాగే అమ్మ నమ్మే ఆచారాలు సాంప్రదాయాల మీద కూడా నమ్మకం ఉంటుంది. అసలు నువ్వు ఇప్పుడు నా మీద ఎందుకు అరుస్తున్నావు? అమ్మా 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 అమ్మ సమయం. అత్తయ్య మీరు కాసేపు ఆగండి. అరవడం కాదు, నాకొస్తున్న కోపానికి ఈ కొబ్బరి బండం తీసి నెత్తి పగలగొడతాను. ఏయ్, ఏంటిది ఇలా అరుస్తుంది? పిచ్చికని పట్టిందా? నాకు పిచ్చి పట్టినట్టు అరుస్తున్నాను అనుకుంటున్నావా? ఆహా. పిచ్చి పని కాదు, పిచ్చ క్లారిటీతో చేస్తున్నాను. రేపు కళ్యాణం జరిపిద్దాం, ఓకేనా? ముందు అమ్మని ప్రేమించడంతో పాటు నమ్మకాలని కూడా గౌరవించడం నేర్చుకో. అంటే అది కాదు, అమ్మకి కాలు నొప్పిగా ఉందని. అత్తయ్య గారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. తన ఇంట్లో ఉంటే ఎంత కంఫర్ట్గా ఉంటుందో అంతకంటే ఎక్కువగా తను చూసుకునే బాధ్యత నాది. యూ ఎస్, అలా అయితే నాకేం అభ్యంతరం లేదు. వెరీ గుడ్. నువ్విదే మాట మీద ఉండి కళ్యాణం ఏర్పాట్లు చూడు. ఇంకొకసారి అరిచి ఎవరిని కంట్రోల్ చేయాలని చూడకు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అంతకంటే గట్టిగా అరవడం వచ్చు. అర్థమైందా? అర్థమైంది. గుడ్ బాయ్. ఇది తీసుకో కొబ్బరి పండు. వెళ్ళు. మన రివర్స్ డ్రామా బాగా వర్కౌట్ అయినట్టుంది. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? ఎలా ఒప్పించానో చూసారా మీ అబ్బాయిని? పర్వాలేదు, గడుసుదానివే. నా ముందే నా కొడుకుని హడలెత్తించేశావు. ఇద్దరే అత్తయ్య, ఎవ్వరూ తగ్గలేదు. సరిపోయారిద్దరు. ఆగమ్మా.
ఏంటక్కా రేపు పూజ జరిపించడానికి బావ ఒప్పుకున్నాడు కదా ఇంకేం ఆలోచిస్తున్నావు? హా, ఆయన గారు ఒప్పుకున్నారు సరే, మరి మన అక్కని ఎలా ఒప్పించడం? అసలు ప్రాబ్లం ఇక్కడుంది కదా. అదే కదా నేను కూడా ఆలోచిస్తున్నాను. మ్మ్. నా మీద పడిపోయి కరిచినంత పనిచేసి ఒప్పించావు. కానీ మీ అక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పు. నిన్ను రక్కేసి నేలకేసి బాత్తుంది. రుక్మిణీ కళ్యాణం అని చెప్పకుండా గుడికి తీసుకువెళ్ళి కూర్చోపెడితే అక్కడికి వెళ్ళాకైనా తెలిసిపోతుంది కదా అత్తయ్య, అప్పుడు గొడవ చేయదా? ఆ, అక్క కళ్ళకు గంతలు కట్టి దాగుడు ముద్దలాడుతున్నాము అని చెప్పి చేస్తే ఏం బావా, నేను చెప్పిన ప్లాన్ బాలేదా? అలా నవ్వుతున్నావు. ఆహా, సూపర్ గా ఉంది. ఇది కరెక్ట్. నా ఫుల్ సపోర్ట్ నీకే సంగీత. సంగీత, పూజ అంటే దాగుడు మూతలు అనుకున్నావా? అయినా పెద్దవాళ్ళం మేము ఆలోచిస్తున్నాం కదా, నువ్వెందుకు అంత స్ట్రెయిన్ తీసుకుంటున్నావు? అది కాదక్కా. కాసేపు సైలెంట్గా ఉండమన్నానా? మీ అక్కను ఒప్పించడం అంటే నన్ను ఒప్పించినంత తేలిక అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మీ అక్కను ఒప్పించినా మీ అమ్మకేం చెప్పి ఒప్పిస్తావు? హా? నన్ను ఒప్పించినట్టుగా అరిచి కరిచి ఒప్పిస్తావా? మేమేదో ఒకటి చేసి ఒప్పించుకుంటాం, కానీ నువ్వెళ్ళి రేపు కావలసిన పూజ సామాగ్రి తీసుకునిరా. ఓకే, మీ ఇష్టం. సంగీత, ఇక్కడ మనలాంటి టాలెంట్ని తొక్కేస్తున్నారమ్మా. ఇక్కడ వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటారంటగా. మన పని మనం చేసుకుందాం. ఓకే పద. అమ్మా, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. ఓకే సంగీత, నువ్వు కూడా నాతో వస్తావా? నేను రాను, అలిగా. ఓకే, నీ ఇష్టం. ఉష్. అత్తయ్య, కళ్యాణం అని చెప్తే అస్సలు ఒప్పుకోదు. అక్కకి పూజ అని చెప్పి ఒప్పించాలి. కానీ ఎలా? ఎలా ఒప్పించాలి? ఎస్, వద్దులే, మనకెందుకు. హలో హలో సౌందర్య, నేను కావ్యని మాట్లాడుతున్నాను. హో, చెప్పు కావ్య. ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేసావు? ఏం లేదే, నెక్స్ట్ వీక్ మన ఫ్రెండ్ సత్య అమెరికా నుండి వస్తుంది. అక్కడొక మంచి బ్యూటీ కిట్ ని లాంచ్ చేశారంట. ఓహో, ప్రెజెంట్ అది ట్రెండింగ్ లో ఉంది. నువ్వెలాగూ బ్యూటీ కాంటెస్ట్లంటూ ఉంటావు కదా, సో ఆ ప్రొడక్ట్ నీకు హెల్ప్ అవుతుందని కాల్ చేశాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోవచ్చు. చాలా థ్యాంక్స్ కావ్య. ఇక్కడ ప్రెసెంట్ బ్యూటీ ప్రోడక్ట్స్ నాకు ఏమీ నచ్చడం లేదు. నాకు కూడా 2 కిట్స్ తెప్పించొచ్చు కదా. నాకు తెలుసుగా, అందుకే కాల్ చేశాను. సరే, వెంటనే 2 lakhs ట్రాన్స్ఫర్ చేయి. ఏంటి 2 lakhs? అవును సౌందర్య, నీకు తెలియందేముంది, బ్యూటీ కిట్స్ చాలా రేట్ ఉంటాయని నీకు తెలుసు కదా. ఒక కిట్కి 1,00,000 రూపాయలు. నువ్వు 2 అడిగావు కదా, సో 2 lakhs. సరే, నాకొక్కటి చాలు. అది చూసి బాగుందనుకుంటే తర్వాత తెప్పించుకోవచ్చు. సరే, నీ ఇష్టం. 1,00,000 పంపించు మరి. కావ్య, చిన్న హెల్ప్. ముందు నువ్వు కట్టే, నేను నీకు తర్వాత ఇస్తాను. అదేంటి సౌందర్య, నీకు హెల్ప్ అవుతుంది కదా అని నేను కాల్ చేశాను. నువ్వు మనీ నన్నేమంటున్నావు? నా దగ్గరంత డబ్బు లేదు. సేమ్ ప్రాబ్లమే ఇక్కడ. సరే, నువ్వు ఒక పని చేయి. సత్య రావడానికి ఇంకా 1 week టైం ఉంది కాబట్టి మనీ అరేంజ్ చేసుకో. ఆ తర్వాత నాకు కాల్ చేయి, నేను తెప్పిస్తాను. సరే, ఉంటాను. బాయ్. నా దగ్గర డబ్బులున్నప్పుడు అందరికీ 5-5 లక్షల బ్యూటీ కిట్స్ ఫ్రీగా ఇప్పించాను. కానీ ఇప్పుడు
₹1,00,000 కూడా ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఛీ! అందరూ మోసగాళ్లే. ఈ విషయం మామ్తో మాట్లాడితే డబ్బులు అరేంజ్ చేస్తుందేమో. మామ్ని అడగాలి. కళ్యాణం జరిపించాలి అనుకున్నాను కానీ సౌందర్యని ఒప్పించటం ఎలా అని నేను ఆలోచించలేకపోయానమ్మా. ఇప్పుడు చూస్తే రేపు కళ్యాణం. ఆలోచిస్తుంటే ఇది చేయగలవా అని భయమేస్తోంది. ఎన్ని గొడవలవుతాయో ఏంటో తలుచుకుంటుంటేనే కాళ్ల కింద భూమి కదులుతూ ఉంది. లేదత్తయ్య, మనం దేవుడి కళ్యాణం అక్కడ జరిపించలేకపోతే రేపు అక్క కళ్యాణం అక్కడ ఎలా జరిపించగలం? ఆలోచిస్తుంటే ఎక్కడో ఒక దగ్గర మనకి పరిష్కారం దొరుకుతుంది. ఏం దొరుకుతుందో ఏంటో. చెబితే వినే మనుషులైతే పర్వాలేదు, కానీ ఏదో ఒక రకంగా సౌందర్యని ఒప్పించగలిగినా భానుని ఎలా ఒప్పించడం అనేదే ఇంతకన్నా ఎక్కువగా ఆలోచించాలి. సరే అత్తయ్య, మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడే ఉండిపోతాం. మీరన్నట్టు ముందు వెళ్ళి మేం పూజ చేయిస్తున్నాము, మీరు ఉండాలి అన్నట్టే చెప్దాం. వాళ్ళేం మాట్లాడతారో, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఎలా ఒప్పించాలో తర్వాత చూద్దాం. ఏదేమైనా రేపు మనం రుక్మిణి కళ్యాణం జరిపిస్తున్నాం. పదండి అత్తయ్య, వెళ్దాం. బేబీ, ఏంటలా కూర్చున్నావు? ఏమైంది? ఏం లేదు మమ్మా. మన దగ్గర డబ్బులున్నప్పుడు మనం ఏది కావాలంటే అది, ఏం కోరుకుంటే అది మన కళ్ళ ముందు నిమిషాల్లో వచ్చేది. కానీ ఒక్కసారిగా అది తలకిందులైంది మమ్మా. అర్జెంటుగా నాకు ₹1,00,000 కావాలి. నువ్విస్తావా? ఇస్తాను, కానీ ఇప్పుడు నువ్వు నేను చెప్పిన మాట వినాలి. రేపు గుడిలో చిన్న పూజ ఒకటి చేయబోతున్నావు. అందులో పార్టిసిపేట్ చేసి నువ్వే దగ్గరుండి అన్ని జరిపించాలి. ఏం మాట్లాడుతున్నావు?